హలో అండ్ వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. దిస్ ఇస్ మీ కావేరి శెట్టి. మనం డైలీ లైఫ్లో ఎన్నో చిన్న చిన్న పెయిన్స్ అనుభవిస్తూ ఉంటాం. లైక్ బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్ అండ్ ఆల్సో నెక్ పెయిన్, కొంతమంది జాయింట్ పెయిన్స్ కూడా. అవి మనం నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో అవే చాలా పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అవి ఏ టైంలో మనం ప్రాపర్గా అడ్రస్ చేసి దాన్ని ఎట్లా మనం క్యూర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్లీ చిన్న పెయిన్సే కదా అని డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళము, లేకపోతే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అయితే చేయించుకోము. చిన్న చిన్న ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. ఆ ప్లేస్లో అవి చాలా మెయిన్ రోల్ ప్లేస్ చేస్తాయి అన్నమాట. సో ఇవాళ మనం అసలు ఫిజియోథెరపీ అంటే ఏంటి, ఏ స్టేజెస్ నుంచి ఏ స్టేజెస్ వరకు మనం ఫిజియోథెరపీని ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఇవన్నీ తెలుసుకోవడానికి మనం వచ్చేసాము బ్రైట్ లైఫ్ ఫిజియో పాయింట్కి. సో వీఆర్ విత్ డాక్టర్ ఎస్కేఎన్ భార్గవ గారు. సార్, మీ స్పెషలైజేషన్లో నాన్ ఇన్వేసివ్ పెయిన్ మేనేజ్మెంట్ ఉంది అంటే ఏంటి, దాంట్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి? సో పెయిన్ మేనేజ్మెంట్లో 2 టైప్స్ ఉంటాయండి. ఇన్వాజివ్ పెయిన్ మేనేజ్మెంట్, నాన్ ఇన్వాజివ్ పెయిన్ మేనేజ్మెంట్. ఇన్వాజివ్ పెయిన్ మేనేజ్మెంట్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ అనెస్థెటిస్ట్ వాళ్ళు చేస్తారనమాట. అంటే ఇంట్రాఆర్టికులర్ ఇంజెక్షన్స్ కానివ్వండి, స్పైనల్ ఇంజెక్షన్స్ కానివ్వండి, వేరే ప్రోలోథెరపీ అట్లాంటివి కొన్ని ఉంటాయన్నమాట. సో దట్ ఈస్ వేర్ దే ఇంజెక్ట్ అండ్ డూ దిస్ ఇస్ నాన్ ఇన్వాజివ్ పెయిన్ మేనేజ్మెంట్. నాన్ ఇన్వాజివ్ పెయిన్ మేనేజ్మెంట్లో యూజ్ మోర్ ఆఫ్ అంటే మేము ఫిజికల్ మొబిలిటీ మొడాలిటీస్ని ఎక్కువ యూజ్ చేస్తాం. ఫిజికల్ మొడాలిటీస్ని ఎక్కువ యూజ్ చేస్తాం. అంటే చేతులతోటి చేసే టెక్నిక్స్ని ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. దాంట్లో మాన్యువల్ థెరపీ ఒక సైన్స్, ఒకటి ఆక్యుపంక్చర్ ఆర్ డ్రై నీడ్లింగ్ ఒక సైన్స్. దాని తర్వాత ఈ మాన్యువల్ థెరపీలో ఫేషియల్ మ్యానిపులేషన్స్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఆస్టియోపతి అని చెప్పేసి ఉంటుంది. సో మోర్ ఆఫ్ హ్యాండ్స్ తోటి చేసే టెక్నిక్స్ని నాన్ ఇన్వాజివ్ పెయిన్ మేనేజ్మెంట్ అని చెప్పేసి అంటారు అనమాట. ఇవి ఎందుకు చేస్తారంటే, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు ఎవరు కూడా పెయిన్ లేనప్పుడు ఎవరు రారు ఫిజియోథెరపీ డాక్టర్ దగ్గరికి. ఎప్పుడైతే పెయిన్ వస్తుందో అప్పుడే వస్తారు. వాళ్ళకి ఫస్ట్ కావాల్సింది మూమెంట్ ఫంక్షన్ కాదు. ఫస్ట్ నాకు పెయిన్ తగ్గాలి, నేను సరిగ్గా నిద్రపోవాలి, అండ్ నా యాక్టివిటీస్ నేను చేసుకోవాలి అనేది థర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ పెయిన్ తగ్గడానికి యూజ్ చేసే మొడాలిటీస్, దాన్ని ఇంకోటి ఉంది మా దగ్గర, మ్యాట్రిక్స్ రిథమ్ థెరపీ అని చెప్పేసి, అండ్ మ్యాగ్నెటిక్ పిఎంఎఫ్ అని చెప్పేసి, ఇట్లాంటి కొన్ని టెక్నిక్స్ మొడాలిటీస్ ఉంటాయి అన్నమాట. ఇవి యూజ్ చేసినప్పుడు దిస్ హెల్ప్స్ ఇన్ మజిల్ టైట్నెస్ ఏమన్నా అది రిలీజ్ చేసుకుంటూ, ఎప్పుడైతే మజిల్ టైట్నెస్ కానీ ఫేషియల్ టైట్నెస్ రిలీజ్ అవుతుందో పెయిన్ అనేది తగ్గుతుంది అనమాట. పెయిన్ తగ్గిన తర్వాత వాళ్ళు ఎక్సర్సైజ్కి దానికి కోఆపరేట్ చేస్తారు. సో అప్పుడు పెయిన్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో దీంట్లోనే ఇవన్నీ టెక్నిక్స్ అనమాట. వీ హ్యావ్ ఆల్మోస్ట్ లైక్ 10 to 12 నాన్ ఇన్వాజివ్ టెక్నిక్స్ అండి. ఇవన్నీ కూడా ఓవర్ నైట్ అయినాయి కావు. ప్రాపర్గా 1 year 2 years చదువుకొని సర్టిఫైడ్ అయి చేసిన స్పెషాలిటీస్ అనమాట. అండ్ రికగ్నైజ్డ్ బై అదర్ యూనివర్సిటీస్. ఓకే.